నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. ఈ స్క్రిప్ట్లోని సంభాషణల సారాంశాన్ని పొడవును మార్చకుండా కొత్త మాటలతో ఇక్కడ అందిస్తున్నాను. రేయ్, ఆ కన్నా అలిగి మరీ మొండిగా కూర్చున్నాడు. వాడి అలక పోవాలంటే ఏం చేద్దాం? అంతేలే, కాసేపు వదిలేస్తే వాడే సర్దుకుంటాడు. వదినా, అందరం కలిసి సరదాగా గడపాలని ఇక్కడికి వచ్చాం, అలా బాధపెట్టడం సరికాదు. సరే, వాడి కోపాన్ని తగ్గించాలి, అంతే కదా? ఐడియా ఉంది. ఏంటది? త్వరగా చెప్పు. బహుత్ అచ్చా. సరే, విను పుత్రుడా, నా బతుకు ఇలా తయారైందేంటి? ఆ తాగుబోతు నారాయణ గురించి ఎవరూ ఆలోచించరు. నా బాధ ఎవరికీ పట్టదు. తనతో మాట్లాడదామంటే ఎప్పుడూ మందుతోనే ఉంటాడు. నా ప్రేమని ఎలా చెప్పేది? నీకేమైంది? ఆయనకు కూడా కోపమా? ఇది అలక కాదు, ఆగ్రహం. అసలు మనం పార్క్కి ఎందుకు వచ్చాం? స్నాక్స్ తినడానికా? మరి ఇంకేం చేస్తాం? ఇంట్లో కూడా తినొచ్చు కదా. మరి ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మనందరం కలిసి ఒక గేమ్ ఆడుదామా? గేమా? నా వల్ల కాదులే. సరే, రండి. అయ్యో, మోహన్ గారు హలో. రేయ్, ఎందుకు నవ్వుతున్నారు? దరిద్రం ఎవరి జాతకంలో ఉంటుందో నాకు తెలియదు కాని నీకైతే జేబులోనే ఉంది. ఆ అమ్మాయిని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మై డియర్ సన్, నీ జాతకం చాలా వరస్ట్. ఇప్పుడు తనతో ఏకాంతంగా మాట్లాడి నా ప్రేమని ఎలా వ్యక్తపరచాలి? నేనేదైనా సలహా ఇవ్వమంటావా? అవసరం లేదు. నీ సలహాల వల్ల ఇప్పటికే ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈసారి ఏదైనా చెబితే నా కంటికి కూడా కనిపించకుండా పోతుంది. ఏంట్రా, నా ఐడియా అర్థం కాకపోతే నా తప్పా? సరే, మళ్ళీ ట్రై చేస్తాను. రేయ్ కన్నా, ఐస్ క్రీం తింటావా? ఆ, తింటాను మనీషా. నాకు వద్దులే, నువ్వే తీసుకురా. సరే, నేనే తెస్తాను. అమ్మా, ఇదిగో డబ్బులు. థాంక్స్ వదినా. కన్నా, ఒక ఐడియా ఇస్తాను విను. నువ్వు తనతో వెళ్ళి ఎందుకు వచ్చావు అని అడిగితే ఐస్ క్రీం కోసమే అని చెప్పు. ఆ గ్యాప్లో మనసులో మాట చెప్పేయ్. ఐడియా బాగుంది, చెడగొట్టకుండా చూస్తాను. ఏంటి? ఏం లేదు. ఎందుకు వచ్చారు? తినాలనిపించింది, అందుకే కొన్నాను. నాకు కొనాలని ఎందుకు అనిపించదు? నీకు తిక్క ఎక్కువ కదా. నేను మంచివాడినేనండి. ఉద్యోగం పోయింది, జేబులో రూపాయి లేదు. అప్పు కావాలా? తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ మీద జాలి లేదు, నా రాతే అంతా. నిజమేనండి, నేనేం తప్పిపోనులే. లవర్స్ అయితే ఇలా చెయ్యి పట్టుకుని నడవాలి. వేరే అమ్మాయిని చూస్తే వెనకాలే పరిగెడతావా ఏంటి? మరి బుసు, ఐస్ క్రీం తిందాం పదా. వాతావరణం ఇంత బాగుంటే ఐస్ క్రీం ఏంటి? లవర్స్ అంటే ఒకే కప్పులో ఒకే స్పూన్తో తినిపించుకోవాలి. అంత పిసినారితనం నాకు నచ్చదు. చెరోటి తీసుకుందాం. సరే, ఏ క్రీం కావాలి? 2 బటర్ స్కాచ్ ఇవ్వండి. డబ్బులు నీకే కదా ఇచ్చాను, తీసుకో. వెళ్దాం పదా. లవర్స్ అంటే అన్నీ కొనివ్వాలి, రీఛార్జ్లు కూడా మీరే చేయాలి. నేనే నీకు రీఛార్జ్ చేయాలి, కానీ గంటల కొద్దీ సోది మాత్రం చెప్పకూడదు. కర్మరా బాబూ. అక్కడ కూర్చుందామా? ఆ పొదల్లోనా? నీ బుద్ధి మారదా? మనుషులు తిరిగే చోట కూర్చోవచ్చు కదా. కాస్త రొమాంటిక్గా ఉండరా నువ్వు? సరే, పద. ఇక్కడ కూర్చో. ఏం జరిగింది? ఏం లేదు. ఏవండి, ఆ ఐస్ క్రీం వాళ్లకి ఇచ్చేయండి. ఇక్కడ వ్యూ బాగుంది, నేను వీడియో తీస్తాను. అందుకేనా ఆగింది? సరే, ఫోన్ ఇవ్వండి. వీడియో తీస్తున్నారా? అవును. మీ సోది రికార్డ్ అవుతుంది. కాసేపు సైలెంట్గా ఉండండి. మంచి అవకాశం దొరికింది, మనసులో మాట చెప్పేయాలి. నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీతోనే ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నచ్చితే నా భుజం తట్టండి. అమ్మో, తనేంటి? ఎక్కడ ఏరా? ఎవరితో మాట్లాడుతున్నావు? మా భార్యతో. భార్యా? ఎప్పుడు పెళ్ళయింది నీకు? నా పెళ్లి జరిగి 4 నెలలు అయింది. అప్పుడు నేను క్యాంప్లో ఉన్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడమేంటి? నేను లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకున్నాను. పోలీస్ స్టేషన్లోనా? అవును. అందుకే నా భార్య వేరే తాళి వేసుకుంది. రేయ్, అది నా భార్యరా. నీకెలా అవుతుంది?
నీకు ఐ లవ్ యూ చెప్పావా? నీ టేస్ట్ తగలయ్యా. సొంత పెళ్ళానికి ఎవడైనా ఐ లవ్ యూ చెప్తాడా? నమ్మలేకున్నాను. నా భార్యతో మాట్లాడుతున్నాను. నీకేంటి బాధ? రేయ్, నిజం చెప్పు. నిజమేరా. నువ్వు 1,00,000 అబద్ధాలు చెప్పినా నమ్ముతా, కానీ సొంత పెళ్ళానికే ఐ లవ్ యూ చెప్తావా? నువ్వు పిచ్చోడిలా కనిపిస్తున్నావా? ఏయ్ వదలరా. ప్రామిస్ రా, నేను లవ్ చేయలేదు. ఓహ్, పార్క్ బాగుంది కదా. మీకు ఈ సిటీ కంఫర్ట్గా ఉందా? అవును. మా ఊరు అంత కాకపోయినా చాలా బాగుంది. మీ కుటుంబం అంతా ఇలా వస్తారా? అర్థం కాలేదు. కొంచెం కొంచెం అడగండి. ఏం మాధవ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నరేష్, నువ్వెలా ఉన్నావు? ఏంటి భార్యతో వచ్చావా? అది నా భార్య కాదు. తన పేరు మనీషా, పని చేసే వ్యక్తి చెల్లెలు. ఓ, క్షమించు. తనికి తెలుగు రాదు, నేర్చుకుంటుంది. ఓకే, నేను ఉంటాను. ఏంటి, నిన్ను నా భార్య అనుకుంటున్నాడు? ఏం అర్థం కాలేదు. ఏవండి, ఎవరు మీరు? ఐస్ క్రీం ఏంటి? నువ్వు నన్ను అలా వదిలేసి రావడం బాలేదు. నువ్వే కదా ఏకాంతంగా మాట్లాడాలి అన్నావు. అలా అర్థం చేసుకున్నావా? ఎప్పటికైనా నీకు తోడుండేది ఈ నారాయణే. నీతో ఉండడం కన్నా హాస్టల్ మేలు. ఏంటి, జంతువులతో ఉంటానంటావా? అవును, నిజమే కదా. సరే, వెళ్ళు. ఇక నాకు ఒంటరిగా ఉండడం అలవాటు. ఎక్కడ దొరుకుతారు? వెటకారమా? ఇక్కడే నీకు కోడలిని తెస్తాను చూడు. నీ టాలెంట్ ఏంటో చూద్దాం. ఏయ్, ఆ అమ్మాయిని పడేస్తాను చూడు. ఏం లేదులేరా, వెళ్ళు. హాయ్ అన్నయ్య, ఆ వాటర్ బాటిల్ ఇస్తారా? అంతేనా? మొత్తం తీసుకెళ్ళు. అన్నయ్య అనిపించుకున్నావా? లవ్ కావాలా నీకు? రేయ్ కన్నా, ఐస్ క్రీం తీసుకో. థాంక్స్. అయ్యో, డ్రెస్ పాడైంది. వెళ్ళి కడుక్కో. పార్కు ఎలా ఉంది? చాలా బాగుంది. నిన్ను నా భార్య అనుకుంటున్నాడు. మహాలక్ష్మి గారు, భార్య అంటే అర్థం ఏంటి? భార్య అంటే పత్ని. ఓ, అర్థమైంది. అందరికీ ఆకలిగా ఉన్నట్టుంది. స్నాక్స్ పెడతాను. వద్దులే, పొట్ట నిండుగా ఉంది. ఆ పొదల్లో ఇబ్బందిగా ఉంది, బయటికి వెళ్దాం. లేదు, ఇక్కడే బాగుంది. ఏమో, అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంది. ఏం లేదు, ఐస్ క్రీం తిని వెళ్దాం. అబద్ధం చెప్పి పార్క్కు వచ్చావా? కేశవ్ కూడా ఉంటే బాగుండేది. ఏం అబద్ధం? అమ్మాయిని తీసుకుని వచ్చావు కదా. లవ్ చేస్తే చీపురు కట్టలా ఆనుకుని కూర్చోవాలా? భయం వేస్తోంది. ఎవరైనా చూస్తే? అబద్ధం చెప్పి వచ్చాను. మీ ఇంట్లో వారంతా మంచివారే కదా. చక్రి అంటావా? వాడు పనికిమాలినోడు. కన్నా అయితే నారదుడు. మరి పెద్దన్న? ఆయన మంచితనం ఆయనకే పనికిరాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఎక్కడ వెతకాలి? మరి మీ నాన్న? తాగడం, వాగడం తప్ప పనిలేదు. మీ ఆవిడ మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? అదొక మహంకాళి. ఆవిడకి భయపడే నేను దూరంగా ఉంటాను. వదిలేయ్ పద. విన్నారా? వాళ్ళు మనల్ని అవమానించారు. వదిలేయరా. నేను అమాయకుడిని, ఇతను బేవర్స్ అంట. నిజమే, బదులు తీర్చుకుందాం. ఏం చేద్దాం? చెప్పను, చేసి చూపిస్తాను. సరే, వేడి వేడి పల్లీలు. ఏంటి, నన్నే డిగ్రీ ఫెయిల్యూర్ అంటావా? అన్నయ్య, ఆ బుట్ట టవల్ ఇస్తావా? ఏంటి, పల్లీలు వద్దా? ఈ ప్లేస్ నచ్చట్లేదు. వీడు ఎందుకు ఇంత అరుస్తున్నాడు? పల్లీలు, పల్లీలు. ఏవండి, పెళ్లి ఎలా జరిగిందో గుర్తుంది కదా. మీరు ఎలా తీసుకున్నా, నేను మిమ్మల్ని భార్యగానే చూస్తున్నాను. దేవుడు చేసిన పెళ్లి ఇది. మీరు నన్ను భర్తగా అంగీకరించండి. నువ్వు నా భార్యవని నేను ఎప్పుడో అంగీకరించాను. మరి మీరు ఏమంటారు?